నమస్కారం. నేను చందు. అతిగా స్పందిస్తున్నారా? కోరుకున్న కోర్సు లేదా కాలేజీలో సీటు రాలేదని ఆందోళన చెందే విద్యార్థులు, పరీక్షల తేదీ దగ్గర పడుతున్నప్పుడు విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాళ్ళు తరచి చూస్తే వీళ్ళందరిలో ఒక పోలిక కనిపిస్తుంది. అదే అతిగా స్పందించడం. ఇలాంటి వాళ్ళు చిన్న విషయాలనే పెద్దగా ఊహించుకొని భయపడుతుంటారు. ఫలితాలు ఊహించిన దానికంటే భిన్నంగా వచ్చినప్పుడు, వైఫల్యంపై విమర్శలు విన్నప్పుడు అతిగా స్పందిస్తారు. సమస్యలన్నీ తమను మాత్రమే చుట్టుముడుతున్నాయనే ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతారు. పరిస్థితుల ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దీనికి విద్యార్థులు అతీతులు కాదు. కానీ అతిగా స్పందించడం వల్ల ఇబ్బంది పెరుగుతుందే గానీ తగ్గదు. దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలో చూద్దాం. వార్షిక, ప్రవేశ, పోటీ పరీక్షల్లో అంచనాలు తలకిందులై అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చు. సంపాదించిన మార్కులు అసంతృప్తిని, ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితిని కలిగించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాటి ప్రభావం ఆలోచనలు, ప్రవర్తన మీద పడకుండా ఉండడానికి భావోద్వేగ నియంత్రణను అలవర్చుకోవాలి. ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటున్నా ఎవరూ మెచ్చుకోరు, అందరూ విమర్శిస్తూనే ఉంటారు అని ఆలోచించే విద్యార్థులు కూడా ఉంటారు. ఇతరులు ప్రశంసించడం లేదా నిందించడం అనేది మన చేతుల్లో లేని విషయం. కాబట్టి ఇలాంటి వాటి గురించి పదే పదే ఆలోచించడం మానేయాలి. దీన్ని బదులుగా మనం చేస్తున్న కృషి, స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సాయం తీసుకోవచ్చనే దిశగా ఆలోచించాలి. గతంలో జరిగిన విషయాలను, భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందడం సరికాదు. గతంలో బాధపెట్టిన అంశాలు ఎన్నో ఉండొచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న భయంతో ఆందోళన ఆవహించవచ్చు. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేసే విషయాలే. వర్తమానంలో జీవించడం వల్ల చేసే పని మీదే ధ్యాసను నిలపగలుగుతారు. ప్రతికూల ఫలితాలు రావడానికి ఇతరులే కారణమని నిందించడం, నేపాన్ని ఎదుటివారి మీదకు నెట్టేయడం వల్ల అతిగా స్పందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మన పట్ల మనమే బాధ్యత తీసుకోవాలి. అనుకున్నది చేయడంలో విజయం వరించిన, వైఫల్యం ఎదురైన దానికి పూర్తి బాధ్యత మనదే కావాలి. అప్పుడు అతిగా స్పందించడానికి బదులుగా పరిష్కార మార్గాల గురించి మాత్రమే ఆలోచిస్తాం. మోతాదుకు మించి స్పందించినప్పుడు మనం మాట్లాడే విధానం, ప్రవర్తన పూర్తిగా మారిపోతాయి. దాంతో ఇతరుల మనసును అనవసరంగా నొప్పించిన వారం అవుతాం. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. కాకపోతే భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ఆలోచనలను ఒకచోట రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. వాటిలో ఆలోచింపజేసేవి, ఆవేశపరిచేవి, అనవసరమైనవి ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఎదుటివారితో మనసులోని బాధలను పంచుకున్న అనుభూతి కూడా కలుగుతుంది. ఆ తర్వాత వాటిలోంచి అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకొని ఆచరణలో పెడితే అతిగా స్పందించే అవకాశమే ఉండదు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. మరి అతిగా ఎందుకు స్పందిస్తున్నారు, ఏంటిది ప్రాబ్లం అనే దాని మీద మీరు వర్క్ చేయండి. అంతకుమించి వాళ్ళని వీళ్ళని నిందిస్తే వర్కౌట్ కాదు. ఏం జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, పాస్ అయినా ఫెయిల్ అయినా పూర్తిగా మనదే బాధ్యత. మన లైఫ్ 100% మనదే బాధ్యత. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.